నమస్కారం ప్రజలారా. ఈ మధ్య ఎక్కడ చూసినా వార్తలు మరియు వీడియోలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. అలా వస్తున్న వార్తలు, వీడియోలు నిజమా కాదా తెలియక ప్రజల మధ్య రాజకీయ, మత, కుల, ప్రాంత విద్వేషాలను కొంతమంది రెచ్చగొడుతున్నారు. అలాంటి వాటిని అరికట్టడానికి మీ ముందుకు వచ్చిందే మన ఈ ఛానల్ జస్ట్ ఆస్కింగ్ యూ. ఇక నుండి వైరల్ అయ్యే సమాచారం నిజమా కాదా నిగ్గు తేలుస్తాము. మీరు మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఈరోజు తాజ్మహలా, తేజోమహల్యనా, ఇందులో ఏది నిజం అనే విషయం ఆధారాలతో తేల్చేద్దాం. ముఖ్యంగా మనకు సమాజంలో 3 పుకార్లు అయితే ఉన్నాయి. అందులో ఒకటి, తాజ్మహల్ కట్టడం కింద 22 డోర్ల వెనుకాల ఏదో రహస్యం ఉందని. రెండవ పుకారు, తాజ్మహల్ అనేది శివుడి గుడి అని, దానిని తేజోమహల్య అంటారని. దీనిని షాజహాన్ కట్టించలేదు, దీనిని రాజా పరమార్దిదేవ్ 13వ శతాబ్దంలో కట్టించారని. రాజా పరమార్దిదేవ్ నుండి 13వ శతాబ్దంలో వారసత్వంగా చేతులు మారి రాజా మాన్సింగ్ గారికి వచ్చిందని, రాజా మాన్సింగ్ గారి నుండి అతని మనవడైన రాజా జైసింగ్కి వచ్చిందని, అక్కడి నుండి షాజహాన్ రాజా జైసింగ్ నుండి భూమిని తీసేసుకున్నాడని. ఇది రెండవ పుకారు. ఇక మూడవ పుకారుకి వస్తే, తాజ్మహల్ కట్టించడం తర్వాత 20,000 మంది కార్మికులను చేతులు నరికివేశారని. అసలు నిజం ఏది? పై ఉన్న 3 పుకార్లు నిజమా కాదా? అసలు తాజ్మహల్ కింద ఉన్న 22 గదుల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇవాళ తెలుసుకుందాం. అసలు తాజ్మహల్ చరిత్ర గురించి చూసినట్లయితే, షాజహాన్ అనే ఆయన 5 జనవరి 1592న జన్మించారు. అతని అసలు పేరు ఖుర్రామ్ షాజహాన్, అంటే కింగ్ ఆఫ్ ద వరల్డ్ అని అర్థం. మహమ్మద్ సలీం, జహంగీర్ మరియు జగత్ గోసైన్ ఇద్దరి కలయిక వలన పుట్టిన కొడుకు షాజహాన్. ముంతాజ్ గారు 27 ఏప్రిల్ 1593న జన్మించారు. వీరి అసలు పేరు అర్జుమన్ బాను బేగం. వీరిద్దరి వివాహం 1612లో జరిగింది. షాజహాన్కి ఇంకా భార్యలు ఉండేవారు. కానీ చరిత్రకారుల నుండి మనం గమనిస్తే, అప్పటి కాలంలో రాజులు తమ రాజ్యాలను కాపాడుకోవడానికి, విస్తరించడానికి పెళ్ళిళ్ళు చేసుకునేవారు. కానీ షాజహాన్కి ముంతాజ్ పైన ఉన్న ప్రేమ కారణంగా చాలా ప్రాధాన్యం లభించేది. ఈమెకు ఆయన ఇచ్చిన బిరుదు మలైకా-ఏ-జహాన్, అంటే క్వీన్ ఆఫ్ ద వరల్డ్ అని. షాజహాన్కి మిగతా భార్యలందరికీ కలిపి ఒక్క పిల్లాడు మాత్రమే జన్మిస్తే, ముంతాజ్ గారితో మాత్రం 14 మంది పిల్లలు జన్మించారు. కానీ సగానికి పైగా పిల్లలు చనిపోయారు. ఎందుకంటే అప్పటి కాలంలో సరైన వైద్య సదుపాయాలు లేవు. అనుకోకుండా ముంతాజ్ గారు 17 జూన్ 1631వ తేదీన తన 14వ ప్రసవంలో చనిపోయారు. తన భార్య మరణాన్ని తట్టుకోలేని షాజహాన్ కొన్ని నెలల పాటు దుఃఖంలో మునిగిపోయాడు.